జిల్లా బుచ్చిపేట మండలం చింతపాక గ్రామాన్ని మేము ప్రజెంట్ ఏంటంటే అనకాపల్లి జిల్లా నుండి వచ్చాము. మేము గత 11 సంవత్సరాలు బట్టి కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఈ నష్టం జరిగిన తర్వాత అయితే మా ఆయన 120 రోజుల్లో పేమెంట్ ఇస్తానని మొదట్లోనే 120 రోజులు అయిపోయి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 906 కోట్లు ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా గత నిండే వల్ల ఇప్పుడు కూడా ₹1 చెల్లించలేదు. మొన్న కూడా అన్నారు కొద్ది రోజులు మీకు సంవత్సరం 6 నెలలు పేమెంట్ మొత్తం చెల్లిస్తామని చెప్పిన జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం మాటలు చెప్తుంది. కానీ ఏంటంటే పనులు మాత్రం మాటలు అయితే ఏంటంటే కోటలు దాడుతున్నాయి, పనులు గుమ్మం కూడా దాటలేదండి. అంటే అలా ప్రభుత్వం ఏంటంటే ఇలా అగ్రికల్చర్ బాధ్యతలు ఏంటంటే అది బాధ్యతలా గుర్తిస్తుందో లేకపోతే పురుగులా గుర్తిస్తుందో అర్థం కావట్లేదు. అలా అగ్రికల్చర్ ఏంటంటే వాటర్లా జనాలు ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాటర్లా చూస్తుంది తప్ప. కానీ ఏంటంటే వీళ్ళు బాధ్యతలు వీళ్ళు న్యాయం చేయాలి. వీళ్ళకి నిజమైన మానవ దృక్పథంతో ఉన్న ప్రభుత్వం కాదని ఆలోచన పడుతుంది. ఎందువల్లంటే నిజంగా ప్రభుత్వాలు ఎంతో బాధ్యతగా ఉండాలి. చూస్తేనే కొన్ని కంట్రీలో కొన్ని దేశాలు కానీ కొన్ని కంట్రీలో జరిగినట్లయితే ఇలాంటి వ్యవహారాలు జరిగినట్లయితే అన్నేంటంటే అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ వ్యవహారాలు కానీ స్పందించేటంటే ఇవ్వడంలో డబ్బులు ఇప్పిస్తాయి. ఇక్కడ ఇంత నష్టం జరిగినా కూడా ఏంటంటే ఏకతో సమానం చూస్తున్నారు. వాళ్ళు ఏకపోతే పని జనాలు పోతే వాళ్ళు పోతే పని టైప్ అవుతున్నా ఇలా బాధ్యతగా లేదు. నిజంగా ఇంత రెక్లెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. అలా ఇంత రెక్లెస్ ఉన్న ప్రభుత్వాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇంత బాధ్యత లేకుండా ఉంటే అలాగా ప్రభుత్వం అంటే ప్రజలకు ఉపయోగపడాలా, వాళ్ళకి ఉపయోగపడడానికి ఉపయోగలేదు కదా. అభివృద్ధి అంటే మానవులు అభివృద్ధి చేయాలా, మానవులతో పాటు వ్యవహారాలన్నీ. మానవులు చచ్చిపోతారు. ఇక్కడ 1096 మంది చచ్చిపోయారు ఇప్పటికి. అంటే 1096 మంది చచ్చిపోయింది ఏంటంటే అప్పుడు చచ్చిపోయిన అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోతే తెలుస్తుంది బాధ్యతగానా. ఇప్పుడు ఈ పక్కన ఎగ్రికల్ బాధ్యత ఎవరు చచ్చిపోయింది అడిగేందుకు వాళ్ళ ఇంట్లో ఎవడో చచ్చిపోతే పెద్దోడు తెలుస్తుంది. ఇది కట్టుంటే ఒక 100-200 కోట్లు కట్టేసిన అమ్మాయి ఈ కట్టు తెలుస్తుంది. కానీ సామాన్య ప్రజలు కాదు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వాలకు ఏంటంటే చాలా సీప్గా ఉన్నారు. నిజంగా ఇంత రెక్లెస్సా, ఇన్రెస్పాన్సిబిలిటీయా ప్రభుత్వం? ఎంత బాధ్యత రైతు ప్రభుత్వాలు ఉన్నాయి ఇలాగా. నిజంగా ఇంత రెక్లెస్గా ఇన్రెస్పాన్స్ చూడలేదు ఎక్కడ కూడా. ఏమనంటే చేస్తాను మాటల మీద బోలు చెప్తుండ్రు, పల్లె మీద ఏం కూడా అవ్వట్లేదండి. ఏమనంతే ఇప్పుడే సరే ప్రభుత్వాలు స్పందించి ప్రజలు న్యాయం చేస్తారు. ఇప్పుడు కానీ డబ్బులు లేకపోతే మాత్రం పురుగుల మంది వచ్చేవాళ్ళు అందరూ చచ్చిపోతాయి అక్కడ అంతే. తాడోపేడు ఇంకా మేము పరాంజీ లేకపోతున్నాం. ఇప్పుడు నిమిషంగా 3,60,00,000 కట్టించినాను. అది కాబట్టి ప్రభుత్వం స్పందించి చేస్తాను కోరుతాం. లేదని పురుగుల మంది ఇచ్చి చంపాను మమ్మల్ని.